వరంగల్లో అధికారులపై నిప్పులు చెరిగారు రేవంత్. సూపర్ స్పెషాలిటీ నిర్మాణం విషయంలో ఇష్టారీతిన పెంచడంపై ఫైర్ అయ్యారు సీఎం. ఇక ఎలాంటి అప్రూవల్ లేకుండా 1100 కోట్లు ఉన్న అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచుతారని ప్రశ్నల బాణాలు సంధించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా వ్యయం పెంచడమేంటని సీరియస్ అయ్యారు. కేవలం మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నిర్మాణ వ్యయంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఇక నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనట్టు నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్. వరంగల్లో అధికారులపై నిప్పులు చెరిగారు రేవంత్. ఇక సూపర్ స్పెషాలిటీ నిర్మాణం విషయంలో ఇష్టారీతన వ్యయం పెంచడంపై ఫైర్ అయ్యారు సీఎం. ఎలాంటి అప్రూవల్ లేకుండా 1100 కోట్లు ఉన్న అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచుతారంటూ ప్రశ్నల బాణాలు సంధించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా వ్యయం పెంచడం ఏంటంటూ సీరియస్ అయ్యారు. కేవలం మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నిర్మాణ వ్యయంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఇక నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనంటూ నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్. ఇక దీనిపై డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. రైట్ ప్రశాంత్. సీఎం అయ్యాక తొలిసారి అధికారిక పర్యటనకు వరంగల్ కు వచ్చిన రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశాడు. మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా వరంగల్లోని టెక్స్టైల్ పార్క్ కు చేరుకొని అక్కడ దిగిన అనంతరము అక్కడ టెక్స్టైల్ పార్క్ జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించి 75వ వన మహోత్సవాన్ని అధికారికంగా చెట్టు నాటి ప్రారంభించాడు. అనంతరం అక్కడ వచ్చిన కంపెనీలు కావచ్చు, దరఖాస్తులు కావచ్చు, అక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాలపైన అక్కడ అధికారులకు దిశానిర్దేశం చేశాడు. అనంతరము అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా వరంగల్లో నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను సంబంధించి పరిశీలించాడు. అయితే అక్కడ అధికారులు అంచనా వ్యయం ప్రభుత్వ నిబంధనలకు అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేని వ్యయాన్ని ఉన్న పలంగా 600 కోట్లకు పైగా పెంచడాన్ని ఆగ్రహించాడు. దానిపైన అటు అధికార యంత్రాంగాన్ని గాను ఇటు ఏజెన్సీలను మొత్తం కూడా వాటిపైన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా దీనిపైన అఫీషియల్ ఆడిట్ సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా చేయాలని ఎంక్వైరీకి ఆదేశించాడు. ఇలాంటి వ్యయాలు పెంచడము ఈ ప్రభుత్వంలో కుదరదు. ఇలా పెంచినట్టయితే ఖచ్చితంగా మీ మీద చర్యలు కూడా ఉంటాయంటూ కూడా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు రెజినా. అనంతరం అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ కు వచ్చినటువంటి సీఎం కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించి అనంతరము ఐడిఓసి ఆఫీస్ లో ఓవరాల్ గా గ్రేటర్ వరంగల్ సంబంధించినటువంటి సమీక్ష సమావేశం నిర్వహించాడు. ఆ సమీక్షలో అన్ని శాఖల అధికారులను పిలిచాడు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము, రేపు భవిష్యత్తులో 2వ రాష్ట్ర రాజధానిగా పేరుగాంచేటువంటి అవకాశం ఉన్నటువంటి వరంగల్ నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేసేలాగా ఆ ప్రయత్నాలు చేయాలి. అటు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఎక్కడ సమన్వయ లోపం ఉండకూడదు. సమస్యలు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి. అభివృద్ధి ప్రణాళికల్లో కూడా అటు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి నిర్మాణాత్మక ధోరణితో ముందుకు సాగుతూ ప్రణాళికలు రచించి వాటన్నిటికీ కూడా వ్యయాలన్నింటినీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అందించాలని చెప్పేసి అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశాదశ నిర్దేశం చేశాడు రజన. అదేవిధంగా 11,065 కోట్ల రూపాయల యొక్క వ్యయానికి సంబంధించిన అంచనా అనుమతులకు సంబంధించి అవకాశం ఉన్నంత త్వరగా అనుమతులు ఇచ్చడమే కాకుండా మన వరంగల్ నగర అభివృద్ధికి 11,065 కోట్లను కూడా విడుదల చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడు. అయితే ఈ లోపు డిపిఆర్లు కూడా సిద్ధం చేయాలి. అదేవిధంగా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, 2050 మాస్టర్ ప్లాన్ ను కూడా అతి త్వరగానే గత ప్రభుత్వం చేసిన మాస్టర్ ప్లాన్ ను ఉన్న లోపాలను సరిదిద్దుతూ నూతన మాస్టర్ ప్లాన్ ను చేయాలని చెప్పేసి సీఎం ఆదేశించాడు. దీంతో అయితే వరంగల్ నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, రానున్న రోజులలో చేయాల్సిన అభివృద్ధి పనులు, ఈ యొక్క నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్నా రాష్ట్రంలో 2వ హై సిటీగా
తీర్చిదిద్దాలంటే విద్య, వైద్యం, విద్యుత్ లాంటి రంగాలతో పాటు ఇక్కడ మౌలిక సదుపాయాలు, వాటర్, రోడ్లు, డ్రైనేజీ, ఈ 3 సమస్యలను కూడా పూర్తిగా పరిష్కరించే దిశగా ఈ యొక్క సుడిగాలి పర్యటన అయితే కొనసాగింది రెజినా. ముఖ్యంగానైతే అటు హాస్పిటల్ నిర్మాణం కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులలో అధికారుల అలసత్వము, వ్యయం పెంచడానికి పైన మాత్రము సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేశాడు అధికారుల పైన. వీళ్ళపైన కూడా అవసరమైతే చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది రెజినా. అయితే ఇప్పుడైతే ఉండకుండా ప్రస్తుతానికి వీళ్ళు మా ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో 600 కోట్లు ఎలా పెంచారో, దానికి కారణాలు ఏంటనేది కూడా లోతుగా అధ్యయనం చేసి అవసరమైతే టాస్క్ ఫోర్స్, SBI వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేసే విధంగా కూడా అఫీషియల్ గానే ఎంక్వైరీ చేపిస్తామంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదైతే మొత్తానికైతే ఈ రోజు వరంగల్లో సుడిగాలి పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి అయితే అటు పర్యటనలు బిజీగా గడిపి చివరిగా హన్మకొండలోని హంటర్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రైవేట్ హాస్పిటల్ మెడికోవర్ ను ప్రారంభించి ఈ యొక్క పర్యటన ముగించి ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు బయలుదేరాడు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.